హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నువ్వుల పట్టిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అదే నువ్వుల చెక్క అని కూడా అంటారు చాలామంది. నువ్వుల చెక్క తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. ఒక పావు కేజీ నువ్వులు తీసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చిటపటమనేంత వరకు దోరగా వేయించుకోవాలి. నువ్వులు అనేవి ఈ విధంగా వేగితే సరిపోతాయండి. ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లం చక్కగా దంచుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు కూడా తిప్పుకోవాలి. పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒక ప్లేట్లోకి వాటర్ అనేవి వేసుకొని కొంచెం ఇలా వేసుకుంటే మనకి పాకం అనేది గట్టిగా వస్తే చెక్క అనేది బాగా గట్టిగా వస్తుంది. ఈ పాకంలోనే 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసానండి. వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత బెల్లము నువ్వులు కూడా మనం ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసేయాలండి. వేడి చల్లారక ముందే మనం ముక్కలు అనేవి లైన్గా కట్ చేసుకోవాలి. నేను వేడి చల్లారిపోయిందండి, ముక్కలు అనేవి కట్ చేయలేదు. మొత్తం అంతా ఒకటే అచ్చల్లే వచ్చేసింది. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని రోజుకు ఒక ముక్క తింటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. వేడి చల్లారిపోవడం వల్ల ముక్కలు అనేవి లైన్గా రాలేదండి. వేడి ఉండంగానే ముక్కలు అనేవి కట్ చేసుకోండి. చక్కగా లైన్గా వస్తాయి ముక్కలు అనేవి. మీలో ఎంతమందికి నువ్వుల చెక్క అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.